బాపట్ల జిల్లా చీరాలలో ఐటీ పరిశ్రమల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ కి శంకుస్థాపన చేశారు. ఎంఎం కొండయ్య చీరాలను పూర్తి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారని తెలిపారు. చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు యువ నాయకులు, మానవ వనరుల విద్యా శాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్రాన్ని నలు దిశల అభివృద్ధికి తోడ్పడుతూ తన తండ్రికి అండదండలుగా ఉంటూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథంలో తనదైన శైలిలో అడుగులు వేస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుమారుగా 2 ఏళ్ల కాలంలో రాజధాని నిర్మాణం అయితే ఏంటి, పోలవరం అయితేనేంటి, సంక్షేమ పథకాలు అయితే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నట్లు చేసినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు. ఆయన సారథ్యంలో చీరాల నియోజకవర్గం కొండయ్య గారి ఆధ్వర్యంలో ఆయన తన 2 బిడ్డల్ని 2 భుజాలుగా చేసుకొని ఇటు సంక్షేమం వైపు అటు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి చీరాల నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరం. సంచలనాలకు మారుపేరుగా చీరాల శాసనసభ్యులు నిలబడుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో ఏండ్లుగా ఆదరణకు నోచుకోక చీరాల నియోజకవర్గంలో చేనేతలు అధిక శాతంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళకి టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేసిన ఘనత మన చీరాల శాసనసభ్యులు. అట్లాగే పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందడానికి టెక్స్టైల్ ఆటో నగర్ను, అలాగే చీరాల నియోజకవర్గంలో బాపట్ల 23,75,00,000 రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ ని ప్రారంభం చేశారు. మరో 1.5 సంవత్సరం కాలంలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ పేద, బడుగు, బలహీనత, రోగ పీడిత వాళ్ళందరికీ కూడా అండగా నిలబడుతూ ప్రతి నెల పార్టీ ఆఫీసులో ఒక పండుగగా జరుపుకుంటూ సుమారుగా ఇప్పటి వరకు 750 మంది పైచిలుకుగా 7.5 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఘనత మన శాసనసభ్యుల వారిని తెలియజేస్తూ మరోసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చీరాల శాసనసభ్యులు కొండయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించబడిందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని తానై దిక్సూచిగా మారి యువతలో, మహిళలలో చైతన్యం వేయించి స్వాతంత్ర సమరయోధులుగా మార్చి తొలి అడుగు వేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గారికి కూడా జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.